వర్ణమాల. వర్ణమాలలో మొత్తం అక్షరాలు 56, అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, మొత్తం కలిపితే 56. అవునా? ఇక్కడ అచ్చులు 16. ఆ 16 అచ్చుల్లో ఆ ఈ ఉ రు లు ఏ ఐ ఓ ఔ. ఇవి మొత్తం కలిపి 16 అచ్చులు. 16. ఈ 16 అచ్చుల్లో గాను ఈ రెండు అచ్చులు మనకు భాషలో వాడుకలో లేవు. అవునా? హల్లులు 37. ఈ హల్లులు 37లో క ఖ గ ఘ ఞ చ ఈ మధ్యలో ఉంది చూడండి. ఇది చాకు తావత్తు లాంటిది, ఇది వాడుకలో లేదు. ఛ జ ఇది చాకు తావత్తులా ఉంది కదా, ఇది కూడా వాడుకలో లేదు. ఝ ఞ ట ఠ డ ఢ అన త థ ద ధ న ప ఫ బ భ మ య ర ర ల ళ వ షే ష స హ. ఇవి మొత్తము హల్లులు 37. ఇక్కడ నెక్స్ట్ ఉభయాక్షరాలు వచ్చేసి 3. ఉభయాక్షరాలు 3. ఇవి వాటిలో 0, విసర్గ, అరసున్న. ఇక్కడ సున్నాని ఇక్కడ చేరిస్తే అహ, విసర్గకు వచ్చేసి అహ వస్తుంది. ఈ అరసున్నాను ఎక్కువగా సంస్కృత భాషలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ విసర్గను కూడా సంస్కృత భాషలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ అరసున్నను పద్యాలలో అరసున్నాను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవునా? ఇక ఈ క్ష అక్షరానికి వస్తే ఇది ఒక సంయుక్త అక్షరం కావడం వల్ల ఇది వర్ణమాలలో నుంచి పక్కకు తీసివేయడం జరిగింది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.